హలో! వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మన హెల్తీ రెసిపీ లిటిల్ మిల్లెట్స్, అదే సామలతో ఉప్మా. మిల్లెట్స్, చిరుధాన్యాలు, సిరిధాన్యాలు ఇలా ఎలా పిలిచినా సరే ఇవి మనకు అద్భుతమైన ఆహార పదార్థాలు. మిల్లెట్స్ చిన్నగా గట్టిగా ఉంటాయి. వీటితో ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఈ సామలలో ఉండే మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలోని నియాసిన్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. వీటిలోని ఫాస్ఫరస్ అధిక బరువును తగ్గిస్తుంది. అలాగే కణాల పునరుజ్జీవానికి అంటే టిష్యూ రిపేర్ చేయడానికి తోడ్పడుతుంది. దీంతో గాయాలు త్వరగా మాన్తాయి. అలాగే ఇది శరీరంలోని మలినాలను తొలగించే డిటాక్సిఫికేషన్ ఫుడ్గా ఉపయోగపడుతుంది. సామలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుతాయి. అలాగే వీటిలోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇవి మైగ్రేన్ సమస్యలను నివారించడంలో, పీసీఓడిని తగ్గించడంలో సహాయపడతాయి. సో ఈ సామలతో ఉప్మాను చేసుకోవడం కోసం ముందుగా 1 గ్లాస్ సామలను తీసుకోండి. సాధారణంగా వరి, గోధుమలలో ఫైబర్ వాటి పొట్టులో ఉంటుంది. కానీ ఈ మిల్లెట్స్లో అలా కాదు, వీటి లోపలి పొరల్లోనూ ఉంటుంది. అందుకని వీటిని నానబెట్టి తినాలి. శరీరంలో అధిక వేడితో బాధపడేవారు సామలను తీసుకోవడం వలన ఉపశమనం పొందవచ్చు. ఇవి శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తాయి. వీటిలోని లో గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని కడిగి దీనిలో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ టిఫిన్లా చేసుకోవాలనుకుంటే నైట్లోనే నానబెట్టండి. కనీసం 5-6 గంటలు నానబెడితే మంచిది. ఇలా నానబెట్టడం వల్ల వీటిలోని పోషకాల శోషణ అబ్జార్ప్షన్ని దెబ్బతీసే ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. పోషక విలువలు పెరుగుతాయి. వంట సమయం కూడా తగ్గుతుంది. నేను ఓవర్ నైట్ నానబెట్టాను. చూడండి, మార్నింగ్కి సామలు చక్కగా నానిపోయి ఉన్నాయి. ఇలా చక్కగా నానితేనే గింజ లోపలి వరకు సరిగ్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ సామలతో ఉప్మా చేసుకోవడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి అది వేడయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నూనె వేడయ్యాక దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పల్లీలు వేసుకొని వీటిని కాస్త వేగనివ్వండి. మీరు కావాలంటే పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే దీనిలో 1 మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 నుండి 4 పచ్చిమిర్చీలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక మీడియం సైజ్ క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతో పాటు కరివేపాకుని వేసుకొని ఒకసారి కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని ఉల్లిపాయలు, క్యారెట్ కాస్త మెత్తబడే వరకు మూత పెట్టి 2 నుండి 3 నిమిషాల పాటు వదిలేయండి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిపాయలు, క్యారెట్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వండి. ఇది కాస్త ఫ్రై అవ్వగానే దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోండి. మనం ఈ గ్లాస్తో 1 గ్లాస్ సామలు తీసుకున్నాం కదా, 1 గ్లాస్ సామలకి 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మీరు టిఫిన్ త్వరగా రెడీ చేసుకోవాలనుకుంటే వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇలా నీళ్లు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. కావాలంటే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం వేసాం కదా, సో చూసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఈ నీళ్లను మరిగించుకోండి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి మనం నానబెట్టుకున్న సామలను వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోండి. ఓ 4-5 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టి ఉడికించుకోండి. చూడండి, సామల ఉప్మా చక్కగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. 5 నిమిషాల పాటు అలా ఉంచేసి ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ సామల ఉప్మాని ఇలాగే తినేయొచ్చు, లేదా ఏదైనా కర్రీ, చట్నీ లేదా పెరుగుతో అయినా చాలా బాగుంటుంది. మిల్లెట్స్ని వాడుతున్నప్పుడు అన్ని రకాల చిరుధాన్యాలను ఒకేసారి కలిపి వాడకండి. రోజుకొక రకమైన మిల్లెట్ని తీసుకోవడం వలన మన శరీరానికి సరిపడా అన్ని రకాల పోషకాలను పొందడమే కాకుండా 6 నెలల్లోనే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.